టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము వికాస దశలు సూత్రాల గురించి చూసాము కదా. మొత్తం 10 పాయింట్స్ గురించి చూసాము కదా. ఈ క్లాస్లో మనము పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత నిర్ణాయకాలు అనేవి అనువంశిక పరివర్తనాలలో ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. సాధారణంగా శిశువు జన్మించగానే ఆ శిశువు ఎవరి పోలికలు వచ్చాయని, ముక్కు తల్లి పోలిక, రంగు తండ్రి పోలిక అని రకరకాలుగా అంటుంటాం. అంతేకాకుండా ఆ శిశువు వ్యక్తిగా ఎదుగుతున్న సమయంలో వివిధ వికాసాలలో ఆ వ్యక్తి తల్లిదండ్రులతో సహా ఇతర రక్త సంబంధికులతో పోల్చడం కూడా మనం గమనిస్తుంటాం. ఇలా పోల్చడానికి గల కారణం ఏంటి? దీనికి కారణం ప్రతి జీవి సహజంగా తన పూర్వీకుల నుంచి వివిధ లక్షణాలను వంశపారంపర్యంగా పొందడం అనేది. దీనిని అనువంశికత అంటారు. ఏమంటారు? అనువంశికత అని అంటారు. వంశపారంపర్యంగా పొందుతారు కాబట్టి దీనిని అనువంశికత అంటారు. అనువంశికత అంటే ఏంటి? జన్మతః సంక్రమించే లక్షణాలను, అంటే అండం ఫలదీకరణ చెందిన సమయంలో తల్లిదండ్రుల ద్వారా వారి పూర్వీకుల నుంచి నూతన జీవికి అందినటువంటి శారీరక, మానసిక, ఇతర లక్షణాల సామర్థ్యాల మొత్తం ఆ వ్యక్తి యొక్క అనువంశికత గర్భధారణ సమయంలోనే నిశ్చయమైపోయి ఉంటుంది. అయితే అండం శుక్రకణాల ఫలదీకరణంలో జైగోట్ అనబడే సూక్ష్మకణ రూపొందం చెంది ఆ సూక్ష్మకణం తల్లి గర్భంలో ఎన్నిసార్లు విభజింపబడి శిశువు అని జన్మించి కొన్ని వేల కణాలు తయారవుతాయి. అయితే ప్రతి కణంలో కణద్రవం అంటే పిలిచే అర్ధద్రవ పదార్థం ఉంటుంది. అర్ధద్రవ పదార్థంలో ఏముంటుంది? కణద్రవంలో కడ్డీ ఆకారంలోని క్రోమోజోములు ఉంటాయి. అయితే ఈ క్రోమోజోములు జతలుగా మారి ఈ క్రోమోజోల సంఖ్య వివిధ జీవులలో వేరువేరుగా ఉంటుంది. అంటే మనుషులలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అయితే జతలో ఒకటి తల్లి నుంచి, మరొకటి తండ్రి నుంచి వస్తాయి కదా. ప్రతి క్రోమోజోమ్లో జన్యువులు అనే కొన్ని వేల సూక్ష్మ ఆకారాలు ఉంటాయి. అయితే జన్యువులే అనువంశికతకు ప్రాథమిక ఆధారం. ఏంటి? జన్యువులే అనేది అనువంశికతకు ప్రాథమిక ఆధారము. తల్లిదండ్రుల నుంచి శిశువుకే కాకుండా కొన్ని తరాల వివిధ లక్షణాలను అందించేవి జన్యులు. అయితే ఇలా మన జుట్టు, కాళ్ళు, శరీరం రంగు, పొడవు, వివిధ భాగాల ఆకారం వంటి బాహ్యంగా పరిశీలించదగినవే లక్షణాలే కాకుండా ప్రజ్ఞ, సహజ సామర్థ్యం వంటి ఎన్నో మనోవైజ్ఞానిక లక్షణాలు కూడా ఈ జన్యువుల ద్వారానే సంక్రమిస్తాయి. ఈ విధంగా మనము అనువంశికత గురించి తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో పరిసరాలు మరియు అనువంశికత గురించి చూద్దాము. ఇప్పటి వరకు చెప్పుకున్న సమాచారం ఆధారంగా వ్యక్తి వికాసంలో అనువంశికత చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక సంగీత విద్వాంసుడు కొడుకు కూడా సంగీత విద్వాంసుడు అవ్వడానికి కారణం తండ్రి కొడుకుల నుంచి లభించిన సంగీత సంబంధ సహజ సామర్థ్యం అని చెప్పవచ్చు. అయితే వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్రముకు ప్రాధాన్యత ఇచ్చిన వారిలో ప్రముఖులు ఎవరు అని అంటే గ్రెగర్ మెండల్, ఫ్రాన్సిస్ గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్. వీళ్ళందరూ ఎవరు? అనువంశికతకు చెందిన ప్రముఖులు. ఈ అనువంశికతకు చెందిన ప్రముఖులు ఏమేమి చెప్పారు అనేది చూద్దాము. నేను ఇలా అర్థమయ్యేటట్టు రాసుకున్నాను. చూడండి. వికాసంపై అనువంశికతను బలపరిచే పరిశోధకులు ఎవరెవరు చెప్పాను కదా. గ్రెగర్ మెండలు, ఫ్రాన్సిస్ గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్. వీళ్ళందరూ ఎవరు? అనువంశికతకు చెందిన బలపరిచే పరిశోధకులు. దీంట్లో ఉన్నవారు చూడండి, మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ గోడా ఆపి వీగా కేఫ్రీ షార్ట్కట్. గోడా ఆపి వీగా కేఫ్రీ అనేది షార్ట్కట్ కోడ్. గోడా ఆపి వీగా కేఫ్రీ వీళ్ళందరూ వికాసంపై అనువంశికతకు బలపరిచే పరిశోధకులు, శాస్త్రవేత్తలు. చూడండి, కెల్లాగ్ దంపతులు ఏం చేశారు అంటే తన సంతానంపై ప్రయోగం చేసి తన బిడ్డ డొనాల్డ్ అనే వస్తువులో ఉన్న చింపాంజీ గువా, అంటే చింపాంజీ పైన చెప్పారు. దాని పేరేంటి? గువా. నెక్స్ట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయన బ్రిటన్కి చెందిన అనువంశికవాది. ఈయన ధనిక పేద కుటుంబాల వంశవృక్షంపై ఇంగ్లాండ్లోని రాజవంశీయుల కుటుంబం 997 పేద కుటుంబం నుంచి 997 పరిశీలించగా రాజవంశంలోని 535 మంది అమిత తెలివి గలవారు, పేద కేవలం 5 ప్రతిభావంతులు అని ఇట్లా గుర్తించారన్నమాట. ఈ విధంగా పరిశోధన చేశారు. డగ్డేల్ వచ్చేసి ఈయన రాష్ట్ర పోలీస్ కమిషనర్ ఎక్కడ? న్యూయార్క్లో. ఈయన వచ్చేసి ఒక హెరిటరీ జీనియస్ గ్రంథంని కనుక్కున్నారు.
ఈయన ఏం చేశారు, జ్యూక్స్ కుటుంబం గ్రంథం, ద జ్యూక్స్ అనే కుటుంబం పైన చేశారన్నమాట. గ్రంథం వచ్చేసి ద జ్యూక్స్. నెక్స్ట్ గోడాడ్ వచ్చేసి ఈయన మార్టిన్ కల్లకల్ అనే ఊహాజనిత వ్యక్తి కుటుంబం, అంటే తెలివి గల వ్యక్తులు తెలివి పిల్లలు, మందబుద్ధి గల వ్యక్తులు మందబుద్ధి, ఈ విధంగా తీసుకొని ప్రయోగం చేశారన్నమాట, పరిశోధన చేశారు. నెక్స్ట్ పియర్సన్ వచ్చేసి డార్విన్ వంశం మరియు హోమినీ కుటుంబం గురించి పరిశోధనలు చేశారు. నెక్స్ట్ విన్షిప్ అనే శాస్త్రవేత్త ఏం చేశారు, డాక్టర్ ఎడ్వర్డ్ కుటుంబం, అంటే తెలివిగల కుటుంబం తీసుకొని కవలలు అన్నదమ్ములు పరిశోధనలు చేసి ప్రజ్ఞా అనువంశికతను సహసంబంధ విషయాన్ని పరిశోధన చేశారు. నెక్స్ట్ ఆల్పోర్ట్ వచ్చేసి మనిషితో సుఖదుఖాలను వైవిధ్యాలను అనువంశికత కారణమని వివరించారు. ఆల్పోర్ట్ ఏంటి, మనిషిలో సుఖదుఖాలు వైవిధ్యాలకు అనువంశికత కారణమని వివరించారు. ఇప్పుడు దీనిలో టెక్స్ట్ బుక్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఒకటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, గ్రేగర్ మెండల్ కదా, గ్రేగర్ మెండల్. ఈ విధంగా మనకు చూడండి, గాల్టన్ ఏమో ధనిక పేద కుటుంబ వంశవృక్షంపై చేశారు, అంటే రాజు కుటుంబం వంశీకులను తీసుకొని దాంట్లో ప్రతిభావంతులు ఎంత, కేవలం పేదవంతులు ఎంత, దీని విధంగా చూశారు. నెక్స్ట్ డగ్డేల్ ఏం చెప్పారంటే, గ్రేగర్ మెండల్ డగ్డేల్ ఈయన ఏం చెప్పారనంటే ఒక హెరిటరీ జీనియస్ గ్రంథాన్ని పేర్కొన్న ఆయన జూక్స్ కుటుంబంపై చేశారు. ద గ్రంథం వచ్చేసి ద జూక్స్. కోడాట్ వచ్చేసి మార్టిన్ కల్లకల్ అనే ఊహాజనిత వ్యక్తి కుటుంబము, ఈయన తెలివిగల వారి తెలివి పిల్లలు, మందబుద్ధి గల పిల్లలు మందబుద్ధిగా ఉంటారని ఈయన అనుకున్నారు. నెక్స్ట్ పియర్సన్ వచ్చేసి డార్విన్ వంశం మరియు హోమినీ కుటుంబంలోంచి పరిశోధన చేశారు. నెక్స్ట్ ఈ విధంగా అన్నట్టు దీని కోడ్ వచ్చేసి గోడ ఆపి వీగా కెఫ్రీ, గోడ ఆపి వీగా క్రేఫ్రీ. నెక్స్ట్ ఏం చెప్పారు, పరిసరాల గురించి చెప్పారు. చూడండి, వ్యక్తి వికాసానికి అనువంశికత కంటే ఎక్కువ ప్రభావం చూపించేది ఆ వ్యక్తి ఎదిగిన పరిసరాల మాత్రమే అని కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిపాదించి నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే పైన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇప్పుడు సంగీత విద్వాంసుని కొడుకు మొదటి నుంచి అతని తండ్రిని గమనించి అనుసరించడం వల్ల సంగీత విద్వాంసుడు కావచ్చు అని పరిసరాల వాదనలో ప్రముఖులు ఎవరెవరు, వాట్సన్, వుడ్వర్త్, బోరింగ్, లాంగ్ఫీల్డ్. వీరు పరిసరాలలో ప్రముఖులు. ఇప్పుడు పరిసరాల ప్రభావం ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చూద్దాము. పరిసరాల వికాసంపై పరిసరాల ప్రభావం పరిశోధన శాస్త్రవేత్తలు ఎవరెవరు అని అంటే జేబీ వాట్సన్, బాగ్లే, న్యూమన్ మరియు అతని అనుచరులు, గోర్డన్, ఫ్రీమన్, స్కోడక్. వీళ్ళందరూ ఏంటి, పరిశోధకులు వికాసం పైన పరిసర ప్రభావం చూపించిన పరిశోధన శాస్త్రవేత్తలు. దీని కోడ్ వచ్చేసి బావాన్యూ గోఫ్రీ. ఏంటి, బావాన్యూ గోఫ్రీ. ఈయన ఏం చెప్పారు, జేబీ వాట్సన్ వచ్చేసి ప్రవర్తనవాది, తనకు ఎటువంటి శిశువుని ఇచ్చినా ఆ శిశువును చాలా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలననే విషయంపై పరిశీలన చేశారు. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే వచ్చేసి మనకు పాఠశాల వసతులు వికాసాలకి సహసంబంధం. ఈయన రచించిన గ్రంథం ఏంటి, ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే అన్నట్టు గ్రంథం రచించిన గ్రంథం. నెక్స్ట్ న్యూమన్ మరియు అతని అనుచరులు వచ్చేసి 19 జతల సమరూప కవలలు తీసుకొని దాంట్లో కవలుల ప్రజ్ఞాలబ్ధి 5.9, వేరువేరు పరిసరాల ప్రజ్ఞాలబ్ధి వచ్చేసి 8.2గా గుర్తించారు. ఎవరు అని అంటే న్యూమన్ మరియు అతని అనుచరులు. నెక్స్ట్ గోర్డన్ వచ్చేసి ఈయన జిప్సీ పిల్లలు మరియు పడవ నడిపే పిల్లలు పరిసరాల పిల్లల వికాసానికి మధ్య సంబంధం, అంటే పాఠశాల పరిసరాలకు పిల్లల వికాసానికి మధ్య సంబంధంని పరిశోధన చేసిన ఎవరెవరు అని అంటే గోర్డన్. ఈయన ఫ్రీమన్ వచ్చేసి మిల్డ్రెడ్ రూత్ మరియు సమరూప కవలలపై పరిశోధనలు చేశారు. నెక్స్ట్ స్కోడక్ అనే శాస్త్రవేత్త వచ్చేసి పెంపుడు పిల్లలపై పరిశోధనలు చేశారు. ఇదేంటి, దీని కోడ్ వచ్చేసి మనకేంటి, బావాన్యూ గోఫ్రీ అనేది పరిసరాల శాస్త్రవేత్త. నెక్స్ట్ అనువంశికత వచ్చేసి గోడ ఆపి వీగా కెఫ్రీ. ఈ విధంగా అన్నమాట. ఏంటి నెక్స్ట్, ఫలదీకరణం చెందిన క్షణం నుంచి ఆ జీవిపై ప్రభావం చూపించే ప్రతికారకాన్ని పరిసరం అని చెప్పవచ్చు. అయితే వుడ్వర్త్ ప్రకారం వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుంచి అతడి ప్రభావము చూపించే బాహ్యకారక పరిశీలనపై పరిగణించబడుతుంది. నెక్స్ట్ బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ ప్రకారం జీన్స్ కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరం మరియు శిశువు జన్మించక ముందు
జనన పూర్వ పరిసరం మరియు జన్మించిన తర్వాత జననాంతర పరిసరం శిశువు వికాసంపై ప్రభావం చూపుతుంది. శిశువు వికాసంపై ప్రభావం చూపిన వారెవరు? బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ ప్రకారం. బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ ప్రకారం వీరేం చెప్పారనంటే శిశువు జన్మించక ముందు జనన పూర్వ పరిసరం, జన్మించిన తర్వాత జననాంతర పరిసరం అనేది శిశువు వికాసంపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు. ఎవరెవరు? బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ ప్రకారం. అయితే వ్యక్తిపై పరిసరాల ప్రభావం అనేది తల్లి గర్భం నుంచి చనిపోయే వరకు ఉంటుంది. ఏంటి? వ్యక్తి పరిసరాల ప్రభావం తల్లి పుట్టినప్పటి నుంచి గర్భం నుంచి చనిపోయే వరకు ఉంటుంది. నెక్స్ట్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండానికి లభించిన పోషకాహారం, తల్లి శరీర ధర్మం, మానసిక స్థితి, అలవాట్లు అన్నీ శిశువు వికాసంపై ప్రభావాన్ని చూపిస్తాయి. పుట్టిన తర్వాత ఎన్నో పరిసర శక్తుల ప్రభావానికి జీవి లోనవుతాడు. వీటిని మనం భౌతికంగా, సాంఘిక లేదా సాంస్కృతిక కారకాలుగా వివరించవచ్చు. ఎగ్జాంపుల్: వ్యక్తికి లభించే ఆహారం, వాతావరణం, అందుబాటులో ఉన్న సదుపాయాలు మొదలైనవి భౌతిక కారకాలు అయితే, తల్లిదండ్రులు, సంఘం, ఇతర సంబంధికులు, స్నేహితుల ద్వారా లభించేది ఏంటి? సాంఘిక కారకాలు. ఈ విధంగా అనువంశికత పరిసరవాదులు ఎవరి అంశం ప్రాముఖ్యాన్ని వారు బలపరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఒక వ్యక్తి వికాసంలో మూర్తిమత్వ నిర్మాణంలో రెండు సమానమైన పాత్ర పోషిస్తాయని వాస్తవం. మూర్తిమత్వం నిర్మాణంలో రెండు సమాన పాత్రలు పోషిస్తాయని వాస్తవం. పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలను అంతర్గతంగా పొంది ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించాలనేది ఆ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశం తక్కువ. అదేవిధంగా సహజంగా సామర్థ్యం లేని వ్యక్తికి ఎంత శిక్షణ ఇచ్చినా ఆ నిర్దిష్ట రంగం నుండి రాణించడం కష్టం. ఇప్పుడు చదవడం ఇష్టం లేని వాళ్ళకి ఇప్పుడు ఎంత శిక్షణ ఇచ్చినా చదవడం నెత్తికెక్కినప్పుడు ఆ రంగంలోకి రాణించడం చాలా కష్టం వాళ్ళని. కాబట్టి ఉపాధ్యాయులు వ్యక్తి వికాసంలో ఈ రెండింటిని ప్రాముఖ్యతను బాగా అవగాహన చేసుకొని ప్రతి విద్యార్థికి వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అనుభవాలను వారి సంపూర్ణ వికాసంకి తోడ్పడాలి. ఈ విధంగా పరిసరాలు మరియు అనువంశికతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చూడండి, అనువంశికత పరిసరాల ప్రభావం ఏముంది? వికాసంపై అనువంశికత ప్రభావం అనేది జీన్స్. హాలండ్ మరియు డగ్లస్ ప్రకారం ఏం చెప్పారంటే ఒక వ్యక్తి తల్లిదండ్రుల నుంచి కానీ, పూర్వీకుల నుంచి కానీ, జాతి నుంచి కానీ భౌతిక రూపం, లక్షణాలు ఈ విధంగా క్రోమోజోమ్లపై ఉండే జన్యువుల ద్వారా సంక్రమించబడేది అనువంశికత. నెక్స్ట్, అనువంశికత వాహనాలు వచ్చేసి జన్యువులు, జీన్స్. జన్యువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అంటే జన్యుశాస్త్రం, జెనెటిక్స్. ఈ విధంగా జన్యుశాస్త్రంపై ఆస్ట్రియన్ క్రైస్తవ మఠాధిపతి అయిన జోహాన్ గ్రెగర్ మెండల్ విస్తృత పరిశోధనలు చేశారు. అందువల్ల ఆయనకు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పేరు. గ్రెగర్ మెండల్కి ఏంటి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు అని అంటే గ్రెగర్ మెండల్. నెక్స్ట్, మెండల్ అనువంశికతపై పరిశోధన చేసి 3 నియమాలను ప్రతిపాదించారు. ఏంటి అవి అని అంటే సారూప్యత నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. సారూప్యత నియమం వచ్చేసి సేమ్ టు సేమ్ అంటే ఒకే జాతి తల్లిదండ్రులకు అదే జాతి లక్షణాలు ఉన్న సంతానం కలగడం ఏంటి? సేమ్ టు సేమ్. వైవిధ్య నియమం అంటే డిఫరెంట్. అంటే ఈ నియమం ప్రకారం ఒకే తల్లిదండ్రులకు పుట్టే సంతానం ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులకు వచ్చే పోలికలు పిల్లలకి రావడం అనేది సారూప్యత నియమం. ఇప్పుడు ఒక తల్లిదండ్రుల పిల్లలకు ఒకే సంతాన పిల్ల ఈ విధంగా ఉండదు, అంటే డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ మధ్య డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి దీనిని వైవిధ్య నియమం అంటారు. నెక్స్ట్, ప్రతిగమన నియమం వచ్చేసి మొత్తం టోటల్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ నియమం ప్రకారం కొన్ని సందర్భాలలో ఉన్నత లక్షణాలు ఉన్న తల్లిదండ్రులకు బలహీన లక్షణాలు సంతానం కలుగుతుంది. అంటే ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు ప్రజ్ఞావిహులను జన్మించడం. ఇది మొత్తం టోటల్ డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్, చెప్పాను కదా, అనువంశికత బలపరిచే పరిశోధకులు ఎవరెవరు? గోడ, ఆపి, ఫ్రీగా, వీగా, కెఫ్రీ. గోడ, ఆపి, వీగా, కెఫ్రీ. ఈ విధంగా. నెక్స్ట్, వికాసంపై పరిశోధనలు చెప్పాను కదా, బావాన్యూ, గోఫ్రీ అనేది పరిసరాల ప్రభావము. ఈ విధంగా